వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఉపయోగపడతాయని అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రంగంపేట సినిమా హాల్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు కె కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. వేసవిలో గత 16 ఏళ్లుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం చలివేంద్రంలో మజ్జిగను ప్రజాప్రతినిధులు, నాయకులు, బాటసారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, నాయకులు బాబులు, జాస్తి సత్యబాబు, పాలటి నాగేశ్వరరావు, కంటిపూడి బుజ్జి, బైబిల్ మిషన్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణరాజు గారు ప్రత్యేకంగా అభినందనీయులు. ఎందుకంటే ఆయన మా మిత్రులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ప్రముఖ ప్రసంగికులు. ఆయన గత 16 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ చలివేంద్రం నిర్వహిస్తూ మళ్ళీ ఈ సంవత్సరం కూడా చలివేంద్రం మరి ఇక్కడ ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి మనలో వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు, అదేవిధంగా ప్రముఖ పాస్టర్స్ అందరూ కూడా చేయడం జరిగింది. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కృష్ణరాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఏం చేద్దారంటే ఈ మండలం అంటే మెట్ట ప్రాంతం, ఇక్కడ తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బంది ఉన్న ప్రాంతం ఇది. అటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ వేసవికాలంలో మరి మంచినీటి ఇబ్బంది లేకుండా చలివేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ నుండి బాటసారులందరికీ కూడా మరి తగిన విధంగా వాళ్ళకి సహకారం అందించే విధంగా మరి చేస్తున్న సేవా కార్యక్రమానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసి, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో మరి ఈ చలివేంద్రం మరి అతి ప్రధానమైందని మాత్రం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ప్రజలకు దాహార్తిని తీర్చడమే ముందుగా మనం చేసే సేవా కార్యక్రమం. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కృష్ణరాజు గారు రానున్న రోజుల్లో కూడా ఏ విధంగా కంటిన్యూ చేస్తూ, అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కృష్ణరాజు గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.